నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఒకప్పుడు ఈ ముసలాన్ని తిడితే నువ్వే నన్ను వెనకేసుకొని వచ్చావు. తనకు అలాగే బుద్ధి చెప్పాలని అన్నావు. ఎప్పటికీ శత్రువని నువ్వే నాకు చెప్పావు. మరి ఆ రోజు శత్రువుగా ఉన్న ఈ ముసలోడు ఈ రోజు మనకి బంధువు ఎలా అయ్యాడు? నాకు తాతయ్య ఎలా అయ్యాడు? కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు ఉంటాయమ్మా, ప్రతిదీ పట్టించుకుంటే ఎలా? నువ్వు ఆగరా. సమంతకి ఇలా నెమ్మదిగా చెప్తే అర్థమయ్యేలా లేదు. చూడు శామ్, ఈ ప్రపంచంలో నాకందరికన్నా ఇష్టమైన వ్యక్తివాడు. వీడి విషయంలో ఎవరు తప్పుగా మాట్లాడినా నేను క్షమించను. అది నువ్వైనా సరే వాడికి విలువిచ్చి తీరాలి. లేకపోతే లేకపోతే ఈ ఇంట్లో నాకు స్థానం లేదా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? అంతవరకు తెచ్చుకుంటే అదే జరుగుతుంది. వదినా, నువ్వు మాట్లాడుతోంది నీ మనవరాలతో అన్న విషయం మర్చిపోవద్దు. మహి, ఈ విషయంలో నువ్వే మాట్లాడకో. సమంతకి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను, కానీ తను నా మాట వినిపించుకోవడం లేదు. అరే సూర్యం, సమంత తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను రా. అదేం మాటరా? సమంత వర్ష మనకు వేరు కాదు, ఇద్దరు మన మనవరాళ్లే. ఈ మనవరాలికి కాస్త కోపం ఎక్కువ కాబట్టి ఇలా మాట్లాడింది. ఆ మనవరాలికి ప్రేమ ఎక్కువ కాబట్టి ప్రేమగా మాట్లాడుతుంది. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదేరా, వర్షాన్ని తనకు పేరు పెట్టాం కదా, ఆ పేరులోనే త్యాగం ఉంటుంది కదా. తను ఎక్కడున్నా అలాగే ఉంటుందిరా, అందుకే అలా అన్నాను. వర్ష ఎక్కడో లేదురా, ఇక్కడే ఉంది. కానీ తన పెళ్ళయ్యే వరకు నీతో నేను ఆ నిజాన్ని చెప్పలేను. వర్ష ఎక్కడుందో నాకు తెలుసురా, కానీ ఈ విషయాన్ని నీతో ఇప్పుడు నేను చెప్పలేనురా. ఏమండి, అన్నయ్య భోజనానికి రండి. పదరా, మీ చెల్లి నీకు ఇష్టమైనవన్నీ చేసింది. వెంటనే పట్టుపట్టేద్దాం. అలాగే తిందాం, కానీ సమంత బయటికి వెళ్ళింది కదరా, తను వస్తే అందరం కలిసి భోంచేద్దాం. అన్నయ్య, దాని సంగతి మాకు తెలుసు కదా. కోపం వస్తే అది అలాగే బయటికెళ్ళిపోతుంది. మళ్ళీ కోపం తగ్గాక అదే వచ్చేస్తుంది. మీరు రండి. పదరా. కూర్చో. పూర్ణ, సూర్యంకి గుత్తొంకాయ కూర అంటే ఇష్టం కదా, చేసావా? అది చేశానండి. అయినా మా అన్నయ్య ఇష్టాలేంటో నాకు తెలీదా? ఆయనకిష్టమైనవన్నీ చేశాను. అదేంటమ్మా, అన్నీ నాకు ఇష్టమైనవి చేస్తే వీడి కోపం వస్తుంది. వీడికి ఇష్టమైనవి కూడా చేయాలి కదా. ఆయనకిష్టమైన మీరే పక్కనున్నారు కదన్నయ్య. మీరు ఏది ఇష్టంగా తింటే అదే ఆయన కూడా తింటారు. నా ధర్మపత్ని అనిపించుకున్నావు. నా మనసులో ఏముందో అదే చెప్పావు. అవును పూర్ణ, స్వీటు గుర్తుందండి. వదిన చెప్పేది కదా, అన్నయ్యకి పాకంగారులంటే ఇష్టమని. అవి కూడా చేశాను. ఇదిగో చూడండి. పెట్టువాడికి. ఇదిగోండి. అవునమ్మా, ఆ రోజు నేను గుళ్ళో ఉన్నప్పుడు జానకి నా కోసం పాకంగారెలు తీసుకొచ్చింది. ఇవంటే మీకు ఇష్టం కదండి, తినండి అని నాకు పెట్టింది. ఆ రోజు నాకు తెలియదమ్మా,
నేను నా భార్యతో తినే చివరి ముద్దవుతుందని. తర్వాత తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. బాధపడకరా. పాపం జానకి ఎప్పుడూ అంటూనే ఉండేది, నువ్వు దూరంగా ఉన్నా నిన్నింటికి తీసుకురావాలని. తను ఎన్నోసార్లు తప్పించింది. కానీ అప్పుడున్న కోపంతో నేనే తన మాటను వినిపించుకోలేదు. కానీ చివరికి తన యాక్సిడెంట్లో చనిపోవడం మాకు బాధగానే ఉందిరా. వదిన మీ జీవితంలోకి అడుగుపెట్టిన రోజే మీ జీవితం నుంచి వెళ్ళిపోయిన రోజవటం అందరికీ బాధ కలిగించే విషయం. కానీ ఏం చేస్తాం, ఏది ఎవరి చేతుల్లోనూ ఉండదు కదా. అవునమ్మా, ఎన్నో కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉన్న నా జానకి ఈ వయసులో నన్ను వదిలి వెళ్ళిపోవడం నాకు బాధగానే ఉంది. ఒరే సూర్యం, ఇంకెప్పుడు నువ్వు బాధపడకూడదు. ఒంటరి అన్న మాట నీ నోట రాకూడదు. నీకోసం నేనున్నానురా, మేమంతా ఉన్నాం. ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక మనిద్దరిని విడదీసే శక్తి ఎవ్వరికీ లేదు. తినరా. ఎవరైతే కలవకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశానో, కానీ చివరికి సూర్యచంద్రులాంటి వీళ్ళిద్దరూ కలిసిపోయారు. అక్కడ వర్ష పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాను. నాకిక్కడ ఈ పరిణామం అస్సలు రుచించటం లేదు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య అగాధం సృష్టించాలి. ఇంతకీ నేను ఆ పాపకి ఫోటో ఇచ్చాను కదా, దాని రిజల్ట్ ఇంతవరకు రాలేదేంటి? ఏంటి సీను, ఎక్కడికెళ్ళావు? నువ్వు రావడానికి ఇంత ఆలస్యం ఏంటి? డాడీని హాస్పిటల్లో దించేసి రావాలి కదమ్మా, మరి లేట్ అవుతుంది కదా. లేట్ అయితే నీకు కుదరదని చెప్పాను కదా. మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికమ్మా? మనం రాణి ఆంటీ వాళ్ళ ఇంటికెళ్ళాలి. అమ్మ గురించి చెప్పాలి. మనం ఆ రోజు చెప్తుంటే ఆంటీకి ఏదో ఫోన్ వచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ్ని పెళ్లికి పిలవాలి కదా. ప్రియా, మనిద్దరం ఏంటమ్మా, పోనీ డాడీకి చెప్దామా? నీకు బుర్ర లేదు సీను. అమ్మకి గిఫ్ట్ ఇద్దామంటే డాడీకి ఎలా చెప్తావు? డాడీ అమ్మకి చెప్పేస్తారు. అందుకే ఎవరికి చెప్పకుండా పెళ్లి రోజు ఆవిడ్ని మనం తీసుకురావాలి. అప్పుడు అమ్మకు మనం మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుంది. సరేనమ్మా, కానీ ఆవిడ ఇల్లు ఎక్కడుందో మనకు తెలియదు కదా, ఎలా వెళ్తాం? నీ తెలివి అంతే. మొన్న గుడిలోని పంతులు గారితో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఆ పూజారి గారికి అక్క బాగా తెలుసని అర్థమైంది కదా. వెళ్ళి అడుగుదాము. అప్పుడు అక్క ఇంటి అడ్రస్ చెప్తారు కదా. అబ్బో, బాగానే ఎంక్వైరీ చేసావే. మరి అమ్మ కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా? పద వెళ్దాం. రామ్మా. అదిగో మన దేవుడు వచ్చేశాడు. తొందరగా దండ తీసుకురండి.
ఇదేంటి ఈ దండ నాకు వేశారు? సూర్యంకి కదా వేయాలి. కేసు గెలిచింది వాడు కదా. కేసు గెలిచింది సూర్యం గారైనా గెలిపించింది మీరు సార్. ఈరోజు ఎవ్వరూ చేయలేని సాహసం మీరు చేశారు సార్. మీ ముందు చూపు బిజినెస్ని ఎలా పెంచిందో ఈరోజు మా అందరికీ దేవుడైన సూర్యం గారిని కూడా అలాగే విడిపించింది. సార్, వాళ్ళు రాధాని కిడ్నాప్ చేసి నా చేత అబద్ధం సాక్ష్యం చెప్పించారు. సూర్యం గారికి ఎలాగైనా శిక్ష పడాలి అని ఆ దాసు మనుషులు కంకణం కట్టుకున్నారు. కానీ మీరు ముందుగానే కాచుకుని ఈ నిజాన్ని నిరూపిస్తారని మేమెవరూ ఊహించలేకపోయాం సార్. నువ్వు చెప్పింది నిజమే బాలాజీ. ఈ శంకర్ ఇలా చేస్తాడని తెలిస్తే దాసుని ముందే కంట్రోల్లో పెట్టేవాణ్ణి. ఒక మంచి వ్యక్తిని అన్యాయంగా ఇరికించాలని అనుకున్నారో అప్పుడే నేను ఆలోచించాను. వెళ్ళి వాడిని రెచ్చగొట్టాను. అంతకు మించిన ఆస్తి ఇదిగో అని వాడి చేతికిస్తే వాడు నిజంగా ఈ స్థలం మీదే కన్నేసి ఈ పని చేస్తుంటే ఆ స్థలం తీసుకుని వదిలేస్తాడనుకున్నాను. లేదు, ఇదంతా కావాలని చేస్తున్నానని గర్వంతో నిజం చెప్తాడని నేను ముందుగానే ఊహించాను. నా ఊహే నిజమైంది. అవునరా, ఇన్ని సంవత్సరాలు గడిచా కూడా దేవరాజు మీద ఇంత పగుంటుందని, అది బ్రతుకున్న నా మీద చూపించుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. ఈ దాసు ఒకప్పుడు బాలకోటి అనుచరులలో ఒకడు. బాలకోటి జైల్లో చనిపోవడంతో వాడు నా మీద పగను పెంచుకున్నట్టున్నాడు. నా మీద ఎలాగైనా పగ సాధించాలనుకుంటున్నాడు. ఎంత వింతో చూశారా సార్? బాలకోటి కుటుంబమే పగలు ప్రతీకారాలు వదిలేసిన అప్పుడు వాళ్ళ అనుచరుడుగా ఉన్న దాసు మాత్రం మీ మీద పగను పెంచుకున్నాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు సార్. ఏదైనా సరే, నా సూర్యంకి అపకారం చేయాలని చూసిన వాళ్ళని అంత తేలిగ్గా వదలకూడదు. కోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పింది కదా సార్. ఇంకా పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాడు చేస్తారు. ఆ పోలీసులు నా సూర్యాన్ని ఇరికించాలనుకున్నారు కదా. వాడి విషయంలో నేను ఎవరితో మాట్లాడాలో వాళ్లతోనే మాట్లాడతాను. అయ్యా బాబుగారు. అయ్యో, ఏంటిది? మీరు నా కాళ్ళకి దండం పెట్టడం ఏంటి? అయ్యా బాబుగారు, మా అందరికీ నీడనిస్తున్న గొప్ప వ్యక్తి సూర్యం గారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అపనింద వచ్చిందని మేమందరం బాధపడ్డాం. ఆశ్రమాన్ని వదిలేసి ఏ చెట్టు కిందైనా బతుకుదాం అనుకున్నాం. కానీ మా దేవుణ్ణి రక్షించిన దేవుడు మీరు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు బాబుగారు. మీరు ఏ వ్యక్తి గురించి అయితే గొప్పగా చెప్తున్నారో తన వ్యక్తిత్వం ఏంటో నాకంటే తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. వీడు నా విషయంలో చేసిన సహాయం, చూపించిన త్యాగం ఇన్ని రోజులు మర్చిపోయి నేను తప్పు చేశాను. ఇప్పటికైనా నా కళ్ళు తెరుచుకొని నేను నా స్నేహితుడి కోసం వచ్చాను. వీడిని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు మీకు మాటిస్తున్నాను, నేను బ్రతికుండగా నా సూర్యం నీడను కూడా ఎవ్వరూ తాకలేరు. ఎంత పనిచేశావు దాసు. ఆ శంకర్ తెలివిగా ఇరికించాడు. మొత్తం ప్లాన్ అంతా నీ వల్లే మారిపోయింది. అల్లుడు ఎంతో తెలివిగా ఆ బాలాజీతోనే సాక్ష్యం చెప్పిస్తే నువ్వు వాగిన వాగుడు వల్ల మొత్తం రివర్స్ అయింది. చెప్పాను కదన్నా, వాడు ల్యాండ్ పేపర్స్ ఇచ్చినా నాకు అవసరం లేదు, మేము అనుకున్నదే చేస్తామని శంకర్ని భయపెడదామనుకున్నాను. కానీ ఇలా చేస్తాడని నేను ఊహించలేకపోయాను. నన్ను క్షమించన్నా, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలా జరగదు. తప్పు జరగకుండానే చూసుకోవాలి. జరిగాక కాళ్ళు చేతులు పట్టుకున్నా, కన్నీళ్లు పెట్టుకున్నా ఏమీ చేయలేము. జరిగిన ఈ సంఘటనతో ఆ సూర్యం మరింత తెలివిగా ఆలోచిస్తాడు. ఇప్పుడు వాడికి శంకర్ బలం కూడా తోడైంది. ఇంకా మనం ఏం చేయలేం అల్లుడు. ఏమీ చేయలేమని భయపడకూడదు మామా.
ఇక్కడ సూర్యం గెలిచుండొచ్చు, కానీ అక్కడ కీర్తి ఓడిపోతుంది. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. దాని అంతు చూస్తాను. కీర్తికేమైనా జరిగితే ఆ సూర్యం తట్టుకోలేడు. ఇంకా ఏ క్షణమైనా కీర్తికి ప్రమాదం ఎటు నుంచి ఎలా వస్తుందో కూడా ఆ సూర్యం ఊహించలేనంత పక్కడ్బందీగా ప్లాన్ చేశాను. అల్లుడు, నువ్వేం చెయ్యాలనుకున్నా ముందు ఆస్తి మన పేరు మీద రాయాలి. అది మాత్రం మర్చిపోకు. ఆస్తి మన చేతికి రావాలి, దాని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవాలి. తెలుసు మామా, ఇన్ని రోజులు కీర్తిని ఏమీ చేయకుండా ఆగింది ఆస్తి కోసమే కదా. ఆస్తి వస్తుంది, నా పగ తీరుతుంది. ఆ కీర్తికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తీసుకోండి. తులసమ్మా, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? అవుతున్నాయమ్మా. సమయానికి అన్నీ పూర్తయిపోతాయి. పెళ్లి పనులంటే ఎంత చేసినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటాయి. అందుకే మీకు సాయంగా మేమొచ్చాం. ఇక నుంచి అన్ని అనసూయ చూసుకుంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా. మీ కూతురు పెళ్లి చేస్తున్నంత ఆనందంగానే ఈ పెళ్లి చేస్తున్నారు. నిజంగా మీ మంచి మనసుకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. సీత గురించి ఒకప్పుడు మేము అపార్థం చేసుకునేవాళ్ళం. తను ఇంట్లో పాగా వేయడానికి వచ్చిందని నానా మాటలు అన్నాం. కాని తన గొప్పతనం ఏంటో, మంచితనం ఏంటో తర్వాత తెలుసుకున్నాం. అందుకే మా కూతురు మాకు దూరమైన మా అల్లుడు మనవరాలు బాగుండాలి అంటే సీత ఈ ఇంటి ఇల్లాలవ్వాలని మేము అనుకున్నాం. ఇప్పుడు తను మా కూతురే అనుకుని ఈ పెళ్లి చేస్తున్నాం. అవును, ఈ ఇంట్లో వంశీ ఉండేవాడు కదా, లేడా? ఉన్నాడండి, తన గదిలో ఉన్నాడు. వెళ్ళి కాఫీ ఇచ్చొస్తాను. పర్వాలేదు తులసమ్మా, నేను వస్తాను. పద. నా మాట అర్థం చేసుకో వర్ష. నేనిదంతా కావాలని చేస్తున్నానని నువ్వు అపోహపడుతున్నావు. కానీ నీ గురించి ఆలోచించే నీతో ఈ విషయం చెప్పాను. కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు నీకెలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. ప్లీజ్ వర్ష, నేను నీ మంచి కోసమే చెప్తున్నానని నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది. కాఫీ తీసుకో బాబు. థ్యాంక్స్. ఇదేంటి, ఎంతవరకు ఈ అబ్బాయి మాట్లాడుతుంది? సీత ఫోటో చూస్తున్నా అర్థం చేసుకో, నా గురించి ఆలోచించు అని అంటున్నాడు. అంటే సీతకి అబ్బాయికి ఇంతకుముందే పరిచయం ఉందా? అంటే వంశీ ప్రేమించిన వర్ష సీత ఒక్కరేనా?
ఏమండి మీతో మాట్లాడాలి, ఒకసారి బయటకు రండి. ఏంటనసూయ, ఏమైంది? ఏమవ్వడమేంటి? ఆ వంశీ దగ్గర సీత ఫోటో ఉంది. తన దగ్గర ఎందుకుంది? ఒక ఆడపిల్ల ఫోటో మగపిల్లాడు భద్రంగా దాచుకున్నాడు. ఫోటో చూసి మాట్లాడుతున్నాడు. తను అనుకున్నట్టే జరగాలి అని అనుకుంటున్నాడు. ఏంటండి అర్థం? వంశీ సీతని ప్రేమిస్తున్నాడు. అవునా? మరి ఇన్ని రోజులు నాకు అది అనుమానంగా ఉందండి. ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఎవరికి ఎవరో తెలియనట్టుంటున్నారు. ఇందాక నేను కాఫీ ఇవ్వడానికి వెళ్లేసరికి తను ఫోటోతో మాట్లాడుతున్నాడు. మొత్తం నేను విన్నాను. అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. వంశీ ప్రేమలో పిచ్చివాడైపోయింది సీత గురించే. తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడే ఉంచుతున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలండి. ఈ ఇంటికి ఎలాంటి ప్రమాదం రాకూడదు. సీత, ఈ పెళ్లి నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నావు కదా? అదేంటండి అలా అడుగుతారు? లేకపోతే ఇంతవరకు ఎందుకు తీసుకొస్తాను? నిజమేనమ్మా, కానీ ఇంతకుముందు నీ మనసులో ఎవరైనా ఉన్నారేమో, వాళ్ల పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచించాలి కదా. నాకన్ని విషయాలు తెలుసమ్మా. వంశీ ప్రేమించిన వర్ష ఎవరో కాదు, నువ్వే అన్న నిజం నాకు తెలుసు.